నమస్కారం అండి. నా పేరు వనిత. నేను ఒక హౌస్ వైఫ్. నాకు ఇల్లు పిల్లలు ఇదే లోకం అండి. కానీ నేను విష్ణు పారాయణం సత్సంగ్ అని మాకు లక్ష్మీశేఖర్ అంకుల్ వాళ్ళు దాంట్లో సత్సంగ్లో నన్ను మెంబర్ లాగా తీసుకున్నారు. అక్కడ వెళ్ళి విష్ణు పారాయణం నిత్య పారాయణం అక్కడ రోజు నిత్య పారాయణం చేస్తాను. వాళ్ళు ఒకరోజు అమ్మా నాన్నల ఆశ్రమంకి బిల్డింగ్ ఓపెనింగ్ అక్కడికి పిలిచారు. అక్కడ తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మతిస్థిమితం లేని జనాలు అక్కడ ఒక్కరు కాదు ఒక 100 మందిని చూసి ఇలా కూడా సేవ చేయొచ్చా, ఇలా చేసే వాళ్ళు. తర్వాత నేను గట్టు శంకర్ గారు వాళ్ళ ఫ్యామిలీ చూశాను. వాళ్ళు మనలాగా మనుషులే, వాళ్ళు చేయగలుగుతున్నారు, మనం ఎందుకు చేయలేము? సేవ చేయాలని మనసులో ఉంది. కానీ సరళ గారు నాకు ఒకసారి కాల్ చేశారు, ఇట్లా సేవా భారత్ వాళ్ళు సేవా కార్యక్రమం చేస్తున్నారు, అందులో మనం పాల్గొనవచ్చు, మనమే వెళ్ళి స్వయంగా సేవ చేయొచ్చు అని. అప్పుడు నాకు అనిపించింది చెయ్యాలి, నేను కూడా చేయాలి అని నాకు అనిపించి ఇలా సేవా భారత్కి వచ్చి ఇలా స్కూల్కి వచ్చి బాదం పాలు పిల్లలకు అందివ్వడం అనేది ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే నేను హౌస్ వైఫ్, నేను ఎప్పుడు నాకు 2 పిల్లలు, వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తాను, వాళ్ళ ఆరోగ్యం గురించి ఆలోచిస్తాను, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిస్తాను. అదే సేవా భారత్ కూడా పిల్లల గురించి, వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంది. దానికి కనెక్ట్ అయ్యాను. అట్లా ఈ సేవా భారత్లో మెంబర్ అయ్యి ఇక్కడికి వచ్చి ఆ పిల్లలందరికీ బాదం పాలు అందిస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇంతకుముందు నేను హౌస్ వైఫ్ అని చెప్పుకునేదాన్ని, ఇప్పుడు నేను సేవా భారత్లో ఒక మెంబర్ని అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. అందరూ ఇలాంటి ఆనందం పొందాలని కోరుకుంటున్నాను. జై సేవా భారత్.